ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలోని ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఓకేనా, గ్రూప్ 2 ట్రెండ్ ఏ విధంగా ఉంది, గతంతో పోలిస్తే ఇప్పుడు రాబోయే క్వశ్చన్ పేపర్లో ఎటువంటి మార్పులు చూడొచ్చు, ఎటువంటి ప్రశ్నలు చూడొచ్చు, అసలు ప్రశ్నల శైలి ఏ విధంగా ఉంటుంది, ఒక బిగినర్ నుంచి ఒక సీనియర్ ఆస్పిరెంట్ వరకు అందరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి, ఓకేనా. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో. అందరూ ఏం చేస్తున్నారంటే 2023లో వచ్చినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ పోలుస్తూ ఎగ్జామ్ ట్రెండ్ అనేది అనాలిసిస్ చేస్తున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైనా సరే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ట్రెండ్ ఏ విధంగా ఉందని మీరు అంచనా వేయాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో పాటు రీసెంట్గా లాస్ట్ 6 మంత్స్లో ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు మనకి అసలు ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అని మనకి ప్రాపర్గా తెలుస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా ప్రీవియస్ నోటిఫికేషన్తో కాకుండా రీసెంట్గా ఏమేమి పెట్టింది ఎగ్జామ్స్ అనేది చూడండి. ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఓకేనా, ఎఫ్బిఓ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా పెట్టింది. ఆ పేపర్లు అనేవి మీరు పరిశీలించండి. రీసెంట్గా జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నీ నేను పరిశీలించి, ఓకేనా, ట్రెండ్ ఏ విధంగా ఉంటుందని నా ఒపీనియన్ ఇది, ఓకేనా, నా ఎనాలిసిస్తో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా, దీన్ని బట్టి కూడా మన ప్రిపరేషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ముందుగా చూడమ్మా, మొదటిది ఏంటంటే చూడండి, ఎగ్జామ్ బట్టి ప్రశ్నలు అనేవి అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ అనుకోండి, ప్రిలిమ్స్ స్థాయిలో ప్రశ్నలు ఉంటున్నాయి. మెయిన్స్ అంటే డిఫికల్టీ లెవెల్ పెంచి అడుగుతున్నాడు, ప్రాపర్గా అడుగుతున్నాడు. గతంలో 2023 ప్రిలిమ్స్లో ఏంటైంది, ప్రిలిమ్స్ పేపర్ అనేది చాలా కష్టంగా ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ చాలా సులభంగా ఇచ్చాడు. కానీ రీసెంట్ ట్రెండ్ ఏ విధంగా ఉందంటే ప్రిలిమ్స్ స్థాయిలో అడుగుతున్నాడు, మెయిన్స్ మాత్రం కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి అడుగుతున్నాడు. ఇక్కడ కూడా మీరు కొన్ని అంశాలు పరిగణిస్తే చూడమ్మా, ప్రిలిమ్స్లో ఈజీ టు మోడరేట్ అడుగుతున్నాడు. ఓకే, ఈజీ టు మోడరేట్. మెయిన్స్లో మోడరేట్ టు, ఓకేనా, టఫ్, లేదంటే హార్డ్ అని పెట్టుకోండి, మోడరేట్ టు హార్డ్. అయితే వెరీ హార్డ్కి మాత్రం వెళ్ళడం లేదు, అత్యంత కష్టమైన ప్రశ్నలు అడగట్లేదు. ఓకేనా, మీ యొక్క బేసిక్ నాలెడ్జ్ని పరిశీలిస్తూ చూడమ్మా, మీడియం టు హార్డ్ ఈ రేంజ్లో ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. మరి అటువంటి ప్రశ్నలు మనం ఎదుర్కోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కంప్లీట్ చేయాలి. రెండు, బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి. అదేవిధంగా ప్రాక్టీస్ అనేవి ఎక్కువ చేయాలి. మంచి పుస్తకాలు చదవండి అమ్మా, ఏది పడితే చదవద్దు. యూట్యూబ్ నిండా కూడా 100 రూపీస్కి 200 రూపీస్కి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దయచేసి స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి. లేదంటే ఇట్స్ మై సజెషన్, మన క్లాసెస్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. మన మెటీరియల్ అయినా క్షుణ్ణంగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళచ్చు, నో ప్రాబ్లం అంటారు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, సరే పక్కన పెట్టండి. రెండు, సిలబస్ అంతా కూడా కవర్ చేస్తున్నాడమ్మా. గతంలో ఏంటంటే ఒక అంశం మీద ఎక్కువగా ప్రశ్నలు ఇచ్చేసి రిమైనింగ్ టాపిక్స్ విడిచిపెట్టేవాళ్ళు. కానీ లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం అయితే ఎక్కువగా సిలబస్లో ఉన్న ప్రతి అంశము కూడా టచ్ చేయడానికే చూస్తున్నాడు. గతంలో ఎస్ఎన్టీ పేపర్ చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. నేనే చెప్పాను మీకు ఎగ్జామ్ ముందు, ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా వస్తాయి అన్నాను. ఖచ్చితంగా అదే విధంగా అయింది. ఎఫ్బిఓ ప్రిలిమ్స్ కూడా ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ పెట్టమన్నాను, అదే జరిగింది. కానీ ఎఫ్బిఓ మెయిన్స్కి మేము ముందు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జనరల్ సైన్స్లో అడిగే అవకాశం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మనం ముందుగానే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఓకేనా, కొంచెం మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎస్ఎన్టీ పేపర్ చూస్తున్నారు, ఎన్విరాన్మెంట్ మీదే మరలా ఎక్కువ ప్రశ్నలు వస్తాయని అందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఈసారి కూడా వస్తుంది ఎన్విరాన్మెంట్ మీద, కానీ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఎనర్జీ రిసోర్సెస్, శక్తి వనరులు, వీటికి సంబంధించి కూడా ఈసారి ప్రశ్నలు వస్తాయి. ఓకేనా, నా అంచనా ప్రకారం మీరు చూసుకున్నట్లయితే ఇది కేవలం నా అంచనా. ఓకే, మనకి ఎస్ఎన్టీలో చూడమ్మా, ఎస్ఎన్టీలో 5 యూనిట్స్ ఉన్నాయి కదండి. 5 యూనిట్స్, 3, 4, 5 యూనిట్స్ అనేది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. 5లో ఎన్విరాన్మెంటే కాదు, డిసీజెస్, వ్యాధులు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, అప్రాక్సిమేట్ చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్కి 15 వేసుకొని నాకు తెలిసి ఈ విధమైనటువంటి బ్లూ ప్రింట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇది 45 to 55 మార్క్స్ వస్తుందన్నమాట. ఇవి అట్లీస్ట్ చూడమ్మా 20 to 30 మార్క్స్ అయినా మొదటి యూనిట్ నుంచి వస్తుంది. మెయిన్స్లో ఎప్పుడైనా సరే ఓకేనా, మనం సేఫ్ గేమ్ ఆడకూడదు. ఓన్లీ ఎన్విరాన్మెంట్ చదువుకొని వెళ్తాను, అటువంటి సేఫ్ గేమ్స్ ఎప్పుడు ఆడకూడదు. చదివితే సిలబస్ అంతా చదవాలి, ఎందుకంటే మనకు హయ్యెస్ట్ మార్క్స్ రావాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా, గతంలో చూడండి, ఓకే, ఉద్యోగాలు కొట్టిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో, కావాలంటే దాని మీద వీడియో చేయమని చేస్తాను, మీరు కామెంట్ పెట్టండి.
అంటే సిలబస్ అంతా మనం కంప్లీట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ మీదే ఫోకస్ చేస్తాము, ఎస్ఎన్టీ రిమైనింగ్ పార్ట్ చదవమంటే నష్టపోయేది మనమే. అందుకే నేను స్పేస్ టెక్నాలజీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన క్లాసెస్లో. ఏ అంశాన్ని విడిచిపెట్టట్లేదు, ఇంక్లూడింగ్ గ్రూప్ వన్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తే కూడా మధ్య మధ్యలో చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, స్టాటిక్ అనమాట. స్టాటిక్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. మనందరం అనుకుంటాం కరెంట్ అఫైర్స్ క్షుణ్ణంగా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయని. దానితో పాటు ఈసారి ట్రెండ్ ఎలా ఉందంటే స్టాటిక్ పార్ట్ అనమాట. ఓకేనా, సిలబస్లో ఉన్నటువంటి ఆ స్టాటిక్ పార్ట్ ఎప్పుడు కూడా మారదు కదండి. ఆ సబ్జెక్ట్స్, ఆ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి, తర్వాత కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించవచ్చు, నో ప్రాబ్లం. కానీ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టాటిక్ మీదే ఎక్కువ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రతి టాపిక్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి అనే టాపిక్ తీసుకోండి. ఓకే, రాష్ట్రపతిలో మనకి ఎక్కువగా బిట్ వచ్చే అంశం ఏంటమ్మా? ఇంపీచ్మెంట్, తొలగింపు ప్రక్రియ. ఓకేనా, మరి ఇటువంటి ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో ఖచ్చితంగా బిట్ వస్తుంది అనమాట. ఓకేనా, కొన్ని టాపిక్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, అటువంటి టాపిక్స్ ఖచ్చితంగా టచ్ చేస్తున్నాడు. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం, బేసిక్ లెవెల్లో మనం స్ట్రాంగ్గా ఉండడం, ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అందుకే నేను క్లాస్ చెప్పేటప్పుడు కొన్నిసార్లు హైలైట్ చేస్తాను, అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. వాటి మీద ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలి. ఓకేనా, బిగినర్ అనే వాళ్ళకి మీరు పుస్తకాలు చదివితే ఎక్కడ స్ట్రెస్ చేయాలో తెలియదు. అందుకే నేను బిగినర్స్ తప్పనిసరిగా ఏదైనా క్లాసెస్ ఫాలో అవ్వమని చెప్తాను. మీ ఇష్టం, అది ఎవరిదైనా ఫాలో అవ్వండి, మీకు అర్థమయ్యే రీతిలో ఉన్న ఏ క్లాసెస్ అయినా ఫాలో అవ్వండి, లేదంటే మనమైనా ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాపిక్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ తీసుకుందాం అమ్మా. స్పేస్ టెక్నాలజీలో ఖచ్చితంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఓకేనా, రీయూజబుల్ లాంచ్ వెహికల్ మీద బిట్టు రావచ్చు. ప్రజెంట్ ట్రెండింగ్ ఏముంది, అదేవిధంగా స్టాటిక్ సిలబస్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ మనకు ప్రశ్న వస్తుందని ముందుగానే అంచనా వేసుకుంటే సరిపోతుంది. కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఏ స్టేజ్లో, ఏ దశలో ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తామని చెప్పేసి అది కొన్ని ఇంపార్టెంట్ ఏరియా. అది దాని మీద ఎప్పుడూ ప్రశ్న అడుగుతాడు, ఈసారి కూడా అడిగే అవకాశం ఉంది. ఇటువంటి కోర్ టాపిక్స్ని మీరు కవర్ చేయాలి చదివేటప్పుడు. ఖచ్చితంగా సేఫ్ గేమ్ అది. దాంతోపాటు సిలబస్ అంతా కవర్ చేసినట్లయితే గుడ్ స్కోర్ అనేది వస్తుంది. ఇది నా ఎనాలిసిస్ అమ్మ. ఓకేనా, ఇది కేవలం నా ఒపీనియన్, నేను రీసెంట్గా చూసినటువంటి పేపర్స్ యొక్క ఎనాలిసిస్. ఇది మీకు ఉపయోగపడినట్లయితే కామెంట్ పెట్టండి. ఇంకా మంచి వీడియోస్ గ్రూప్ 2 మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను చేస్తాను. మన కోర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూడమ్మా, 3000 ఆఫరు కేవలం 1వ తారీఖు వరకు పొడిగించాము. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్కి 1వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయమని మాకు చెప్పారు. కాబట్టి వితిన్ 2 డేస్లో మనం ఎప్పుడైనా దాన్ని క్లోజ్ చేస్తాం. తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. సరేనా, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్టాటిక్ చదవకుండా దయచేసి కరెంట్ అఫైర్స్ చదవద్దు. ఫస్ట్ స్టాటిక్ కంప్లీట్ చేయండి. స్టాటిక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కరెంట్ అఫైర్స్ మీ ఇష్టమే. అలాగని చెప్పి కరెంట్ అఫైర్స్ వదిలేయమని కాదు, ప్యారలల్గా చదవండి, బట్ ఎక్కువ ఎఫర్ట్ స్టాటిక్ మీద పెట్టండి. నేనే ఎప్పుడు మీకు చెప్తాను కదండి, కరెంట్ అఫైర్స్ చదవండి అని చెప్పేసి. బట్ స్టాటిక్ కంప్లీట్ అనేది చెయ్యాలి. కంప్లీట్ చేసిన తర్వాత నీ ఇష్టం, ఎన్ని కరెంట్ అఫైర్స్ చదువుతావు నీ ఇష్టం, ఎన్ని మ్యాగజైన్స్ చదువుతావు నీ ఇష్టం, బట్ స్టాటిక్ మీద ఫోకస్ పెట్టండి దయచేసి. ఎస్ఎన్టీకి అయితే మీరేం వరీ అవ్వకండి. ఓకేనా, గతంలో చాలా మిస్టేక్స్ చేశారు విద్యార్థులు. కొన్ని మ్యాగజైన్స్ ఓన్లీ ఎస్ఎన్టీ కోసం ఒక మ్యాగజైన్ కొనేవారు. అదంతా అంటే మీ మీద మీరే బడ్డెని పెంచుకునే వాళ్ళు అవుతారు. వీలైతే ఎస్ఎన్టీ మీద ఒక వీడియో చేస్తాను. మార్కెట్లో కూడా 1000 పేజీస్ 1500 పేజీస్ పుస్తకాలు వచ్చాయి. అంటే ఉండి సమాచారం అంతా ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా దాని నుంచి బిట్ వస్తుంది. కానీ అది చదివి గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాసే కెపాసిటీ ఉండాలి కదండి. కొన్ని కోర్ టాపిక్స్ ఉంటాయండి, సిలబస్లో ఏవైతే మెన్షన్ చేస్తాడో దానికి అనుగుణంగా వెళ్తే 1000 పేజీల పుస్తకం చదవక్కర్లేదు. ఓకేనా, మనం ఒక సబ్జెక్టే కాదు కదండి. చాలామంది అంటున్నారు ఎస్ఎన్టీ మనం ఒకటే కాదు కదన్నా, ఎస్ఎన్టీతో పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, ఏపీ హిస్టరీ చదవాలి. మరి ఇన్ని పేజెస్ మెటీరియల్ మీరు చదివితే ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, ఎప్పటికి రివిజన్ చేస్తారో మాట చెప్పండి. మెటీరియల్ తయారు చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయాలి. మన దగ్గర ఉన్న సమాచారం అంతా డంప్ చేయకూడదు, మనకు తెలిసిన సమాచారం అంతా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా సరే దాంట్లో ఏది ఇంపార్టెంటో మనం చెప్పాలి. ఓకే, ముఖ్యంగా నా ఎస్ఎన్టీ, నా పాలిటీ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను అదే చెప్తాను. నేను కొన్ని సందర్భంలో ఇది టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను క్లాస్లోనే. బిట్ ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను. దాన్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకే, ప్రిలిమ్స్ కూడా శివకోటి సార్ కూడా, అతను కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్తూ ఉంటాడు.
సార్ కూడా అన్ని టాపిక్స్ కూడా ఈ విధంగా మీరు కంప్లీట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.